వెల్కమ్ టు అవర్ వీడియో భయ్య. ఈ వీడియోలో మొత్తము ఏముంటుంది అని అంటే 2024 వచ్చిన మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన ఫిలిమ్స్ కానివచ్చు. అండ్ ఈ ఫిలిమ్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. ఒక టాప్ 5 ఫిలిమ్స్ అయితే నాకు తెలిసి నేను కలెక్ట్ చేసి చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చిన ఫిలిం ఏమైనా ఉంటే కామెంట్ చేయొచ్చు. నేను ఏదైనా మర్చిపోయి కూడా ఉండొచ్చు. ఓన్లీ నాకు దొరికిన నాకు కనెక్ట్ అయినా నా పర్సనల్ గా చెప్తున్నా. ఇది గుర్తు పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తున్నట్టయితే గైస్, మన ఛానల్లో మొత్తం మూవీస్ ఓరియంటెడ్ వీడియోసే ఉంటాయి. సో మూవీస్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. ఓకేనా? ఓకే, ఎటువంటి సోది లేకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫీలింగ్ గురించి చెప్పుకోవాలంటే హనుమాన్ ఫీలింగ్ గురించి చెప్పుకుందాం. మన తేజ సజ్జా గారు దీంట్లో నాకు నచ్చిన మంచి అంటే మూవీ బాగానే ఉంది, మూవీ హిట్ అయింది తెలుసు. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకుంటే భయ్య, రఘునందన్ అనుకుంటే ఒక మ్యూజిక్ ఉంటుంది. సో వినండి, ఆ సాంగ్ చాలా బాగుంటుంది నిజంగా. హనుమంత్ మ్యూజిక్ ఏమో కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఆ ఫిలింలో. అది మాత్రం పక్క చెప్తాం. మరి మీకు హనుమాన్ ఫిలిం గుర్తుందా లేదా, మరి ఎలా ఉంది? హనుమాన్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నా. దాంట్లో మన హనుమాన్ క్యారెక్టర్ అయితే రిషబ్ శెట్టి గారు అయితే కనిపించబోతున్నారు అన్నట్టు మనకు తెలిసింది. డైరెక్టర్ బై మన ప్రశాంత్ వర్మ, మీకు తెలిసే ఉంటుంది. మెయిన్ లీడ్ బై మన తేజ సజ్జా గారు. అండ్ ఇది అన్నట్టు హనుమాన్ ఫీలింగ్ గురించి చెప్పుకుంటే నాకు నచ్చిన ఆ రఘునందన్ అనే మ్యూజిక్. అండ్ ట్రైలర్ లో మీరు ఒకసారి కావాలంటే ఇప్పటికి కూడా హనుమాన్ ట్రైలర్ చూడండి, మీకు స్టార్టింగ్ లో ఆ మ్యూజిక్ వినిపిస్తుంది. అది మాత్రం నిజం చెప్తున్నా చాలా వినసొంపుగా ఉంటుంది భయ్య. నాకు బాగా కనెక్ట్ అయిన వేరియేషన్ అయితే ఆ సాంగ్ అని చెప్పొచ్చు. అంటే ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నెక్స్ట్ ఫిలిం గురించి చెప్పుకుంటే భయ్య, కలికి 2898 AD ఫిలిం స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్. రేటింగ్ అయితే 7 ఉంది IMDb. అండ్ మెయిన్ గా చెప్పుకుంటే డైరెక్టర్ బై మన నాగేశ్వన్ గారు, మీకు తెలిసే ఉంటుంది ఆబ్వియస్ గా. అయితే మన ప్రభాస్ గారి ఫీలింగ్ గురించి చెప్పుకుంటే సలార్ ఫీలింగ్ కూడా ఉంది. కానీ సలార్ ఫిలిం 2023 డిసెంబర్లో వచ్చింది కాబట్టి ఆ ఫిలిం నేను ఇంక్లూడ్ చేయట్లేను. సో అది గుర్తుంచుకోండి. సంతోష్ నారాయణ గారు అయితే మ్యూజిక్ కంపోజర్ గురించి చెప్పుకుంటే BGM మాత్రం అదర కొట్టేసిండు. దీంట్లో నాకు నచ్చిన BGM ఏది ఉన్నది బ్రో అని అంటే అధర్మాని అని చేయాలనుకుంటే శ్వద్ధామ అక్కడ సార్ ఆపోజిట్ గా ఉండేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. నేను కనెక్ట్ అయిన పర్సనల్ గా, నేను నిజం చెప్తున్నాను. కల్కి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఆ మ్యూజిక్ మాత్రం చాలా కనెక్ట్. సో మీరు కల్కి ఫిలిం చాలా బాగుంటుంది. నేను ఎక్కడ కూడా చెప్పాను, గ్రాఫిక్స్ కానీ ఆల్ ఓవర్ A to Z అటు మహాభారత్ రిఫరెన్స్ ఇదంతా చాలా బాగా ఈ ఫిలిం లో కూడా అని చెప్పుకోవచ్చు. మరి మీకు కల్కి ఫిలిం లో నచ్చిన ఎలిమెంట్ ఏంది అనేది కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా. అండ్ సంతోష్ నారాయణ గారు కంపోజ్ బై ఇంకా చాలా ఫిలిం తీశారు. ఈ 20 అంటే జిగర్ తాండా XX అని దానికి కూడా కంపోజ్ చేశారు. అండ్ చిన్న ఫిలిం కూడా కంపోజ్ చేశారు మన సిద్ధార్థ గారిది. సో అలా చెప్పుకుంటే చాలా. ఈ కల్కి ఫిలిం గురించి పక్కకు పెడితే థర్డ్ ఫిలిం గురించి మాట్లాడదాం. థర్డ్ ఫిలిము నిజం చెప్పాలంటే దేవర ఫిలిం. మన దేవర ఫిలిం అంటే మన కొరటాల శివ గారే, మీకు తెలిసే ఉంటారు డైరెక్ట్. ఇక దీనికి మొత్తం మ్యూజిక్ కంపోజర్ అండ్ అనిరుద్ధ్ గారి BGM అద్దర కొట్టేసినట్లు మీకు తెలిసే ఉంటుంది. ఫియర్ సాంగ్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ ఫిలిం అయితే తీసుకొచ్చు. లైక్ ఫియర్ సాంగ్ మనం ముందు రిలీజ్ చేసి బాగానే ఉంది బై, ఒక హైప్ ఇచ్చేసిండ్రు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే కొట్టేసి. సో దేవర ముందు నువ్వెంత అనే లిరిక్ కానివచ్చు, అదంతా కనెక్ట్ అయింది చాలా మందికి. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చూసుకున్న బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాట్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. దేవర ఫిలిం గురించి చెప్పుకుంటే అది చుట్టమెల్లే నచ్చేసే సాంగ్ కానివచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసి ఉంటుంది. మనకు ఎంటైర్ ఫిలిం అంటే హిట్ అయిపోయింది, ఎంతో ఒక రేంజ్లోకి వెళ్ళిందని తెలుసు. ఇక్కడ ఈ వీడియోలో నేను ఎటువంటి కలెక్షన్స్ అయితే మాట్లాడదలుచుకోలేను. సో అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంకా లెంత్ అవుతుంది ఒక్కొక్క ఫిలిం గురించి అవన్నీ చెప్పాలి అంటే. సో అదన్నట్టు ఫోర్త్ ఫిలిం గురించి చెప్తే భయ్య, ఒక కమర్షియల్ ఫిలిం భయ్య. దీంట్లో మెయిన్ లీడ్ బై మన ఎస్జే సూర్య గారు అండ్ ఆల్సో దాట్ మన నాని గారు మెయిన్ లీడ్. నిజం చెప్తున్నా, నాని గారిని మించేది ఎస్జే సూర్య గారు చేశారా బై యాక్టింగ్ అనే పాయింట్ కూడా చాలా మంది అన్నారు. అది నేను కూడా విన్నాను, నాకు కూడా అలానే అనిపించింది. అంత డామినేట్ చేసేసారు అక్కడ, అలా అనిపించింది. ఆ పోలీస్ క్యారెక్టర్ కానివచ్చు అదన్నట్టు. ఆ ఫిలిం సరిపోదా శనివారం చెప్పలేను కదా, సరిపోదా శనివారం ఫిలిం. రేటింగ్ అయితే 7 అయితే ఉంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ BGM అయితే జాక్ బిజాయ్ అంటే తినగొట్టిన ఈ BGM అయితే ఎలా ఉంది బ్రో అని అంటే నిజం చెప్తున్నా, ఇప్పటికి కూడా అది ఇంకా ట్రెండ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి ట్రైలర్ చూడండి. మీరు ట్రైలర్ చూస్తే ఆ శివతాండవం అనుకుంటా అది ఉంటుంది. సో నిజం చెప్తున్నా ఆసమ్ భయ్య. కానీ ఆ మ్యూజిక్, ఆ BGM మాత్రం వినిపించేది అక్కడ క్లైమాక్స్ పోర్షన్లో ఒకసారి హీరోకి తన అక్కకు ఉండే ఆ కొంచెము ఆ ఎమోషనల్ దగ్గర అక్కడ రెండుటి దగ్గర కొడతారు. ఆ రెండుటి దగ్గర ఆసమ్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన లైక్ ఇంటర్వెల్ సీన్లో కొడితే బాగుంది అనిపించింది, కానీ అక్కడ హీరోయిన్ దగ్గర యూజ్ చేయలే. కానీ క్లైమాక్స్ పోర్షన్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. అండ్ ఇంకొక చోట ఫస్ట్ హాఫ్ లో కొంచెం వినిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. 2024 లో నాకు ది బెస్ట్ ఫస్ట్ పీరియడ్ ఏది ఇస్తావు బ్రో, ఫస్ట్ నీకు నచ్చిందని నాకు అడిగితే
సరిపోదు శనివారం నాని గారు కొట్టిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఎస్ సూర్య గారిది కూడా బ్యాక్గ్రౌండ్ ఫీలింగ్ ఉంటుంది. మరి ఎస్ సూర్య గారిని ఈ సంక్రాంతి 2025లో మనం గేమ్ చేంజర్లో చూడబోతున్నాం. తన యాక్టింగ్ మరి ఎలా ఉంటుంది అనేది లిటరల్లీ వెయిటింగ్ భయ. అండ్ సరిపోదు శనివారం ఫిలింలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటనేది కూడా మీకు తెలిసి మనం కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 5th ఫిలిం గురించి చెప్పుకుంటే మనకు December 5th వచ్చిన ఫిలిం మన పుష్ప ఫిలిం. కానీ పుష్ప ఫిలిం అది రావడమేమో మన అల్లు అర్జున్ ఫిలిం, కానీ అటు కొంచెం అనుకోకుండా అంటే ఒక ఆమె చనిపోవడము దాని గురించి కొంచెం ఇష్యూ అయింది. అదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది పక్కకు పెడితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై డిఎస్పి గారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా పేరు దేవిశ్రీ ప్రసాద్ గారు. సో తిని కొట్టిన బీజిఎం అయితే మీకు ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. నేను దీని గురించి ఎటువంటి ఏం కూడా ఎక్కువ ల్యాక్ చేసుకోలేను. డైరెక్ట్ బై మన సుకుమార్ గారు, ఓకేనా? అంతే. ఇక దీని బ్యాక్గ్రౌండ్ ఫీలింగ్ ఇదంతా ఏం చెప్పదలుచుకోలేను. ఇప్పటికే 1000 crores దాటిపోయిన ఫిలిం అని చెప్పుకోవచ్చు ఈ ఫిలిము. సో ఇంకా రన్నింగ్ అవుతుంది. హిందీలో అయితే చాలా చార్ట్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ చార్ట్ బస్టర్, మన శ్రీవల్ గారి యాక్టింగ్ ఆల్ ఓవర్ ఓకే ఫైర్ అని చెప్పుకోవచ్చు, వైల్డ్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫిలింలో మళ్ళీ చూసేస్తే మన సీన్ ఉన్నాయా బ్రో అంటే నిజం చెప్తే ఆ జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ పోర్షన్, మన పుష్పన్న ఆ రూల్ చేసే ఆ సిండికేట్ కానీ అంతా ఒక వేరే లెవెల్ ఉంటుంది. న్యూ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫిలిం గురించి చెప్పాలంటే. ఇంకా దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి స్పెషల్గా ఏం చెప్తాం, అదన్నట్టు నా పాయింట్ ఈ ఫిలిం గురించి చెప్పుకుంటే. అండ్ ఇలా అయితే ఉన్నాయి భయ. చెప్పుకుంటే టాప్ 5లో నాకు నచ్చిన ఈ బీజిఎం గురించి చెప్పుకుంటే నాకు నచ్చినాయి. సాంగ్స్ కూడా ఏం చెప్పట్లేను. అఫ్ కోర్స్ సాంగ్స్ అయితే ఒకే ఇట్లా అనిపించిన కొన్ని ఫిలిమ్స్లో చార్ట్ బస్టర్ అయినాయి. ఇక నేను ఎక్స్పెషల్లీ ఈ సాంగ్ అని ఏం చెప్పట్లేను. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు నచ్చిన మూవీ ఏంటి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అనేది ఒకవేళ మీకు ఏమైనా నచ్చినట్టు ఉంటే, మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా 2024 చూసిన ఏదో ఒక ఫిలిం, అది మాత్రం కామెంట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నేను కూడా ఐ నో ఇట్ అని చెప్తాను. నాకు కూడా తెలియాలి కాబట్టి నేను తెలుసుకుంటా అని చెప్తాను, ఓకేనా? అదన్నట్టు. అండ్ ఓవరాల్గా దిస్ 2024 ఫిలిం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, నేను చెప్పట్లేను, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.